పాదమెటుతున్నా పయనమెత్తాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒట్టమైనా ఓటమైనా వెంటబడితే నీడలేనా తడి కన్ననే తుడిచిన నేస్తవా పొడి తుడుములలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడి లేని పాస నేస్తమల్లే అల్లుకుంది జన్మకథ విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. చాలా సంతోషంగా మనకు అవకాశం ఇచ్చి టైంకు వచ్చిన మేడం గారికి సునీత మేడం గారికి ధన్యవాదాలు. మరియు అభినందనలు. సంవత్సరాలలో ఇక్కడ మన విద్యార్థులు నేర్చుకొని ఈరోజు ఉండడానికి కారణం మన గురువు. థ్యాంక్ యూ మేడం. నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారికి బ్యాడ్జీ మరియు బొకేతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. పట్టుకోండి ఓకే పట్టుకోండి. ఓకే అండి ఇక్కడ చూడండి. పెద్దలు మన మాస్టర్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, స్వాగతం సుస్వాగతం. వారికి బ్యాడ్జీ మరియు బొకేతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. మేనక, హైమా, సుమత. బ్యాడ్జీ పెట్టండి.
సమత బ్యాచ్ నెక్స్ట్ రెడీగా ఉండండి. కే సునీత, పి మాధవి. సార్ చూడండి చూడండి ఇక్కడ చూడండి మేడం ఇక్కడ రెడీగా ఉండండి. ఉషా ఆర్ మాధవి. ఓకే రైట్ శ్రవంతి. థ్యాంక్ యూ సార్. ఉపాధ్యాయ గ్రహీత గౌరవనీయులు పెద్దలు దయగల సదయ్య గారిని వారికి బొకే మరియు గాజులతో సత్కరించాల్సిందిగా థ్యాంక్ యూ. తో పాటు జగన్ కూడా మనకు ఎంతో బోధించారు. ఇప్పటికీ కూడా సార్ జీకే అట్లీ వెల్కమ్ సార్. 2004-05లో ఒక ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత అయినటువంటి మన రాష్ట్ర హిందీ అధ్యాపకుడు అయినటువంటి దయగల సదయ్య సార్ గారికి ఘనంగా సత్కరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన సదయ్య సార్ గారికి ఓకే అండి స్మైల్ థ్యాంక్ యూ సార్. రాధికా లక్ష్మి. కరెంట్ రాలే మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలు థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి బొకే గాజుతో సత్కరించాల్సిన కోరుతున్నాం. లక్ష్మి అండ్ రాధిక అండ్ లక్ష్మి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాచ్ పెట్టండి. పట్టు ఓకే పట్టు ఓకే అండి థ్యాంక్ యూ. రెడీగా ఉండండి. మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మనకు పదవ తరగతిలో పోని మమతలెన్నో పంచుతోంది మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మూమాటాలేని కళించాలు వారే ఒంటరైనా ఒంటమైనా వెంట నడిచే నీవే తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः
శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. మనకు భౌతికంగా దూరమయ్యారు. మేడం గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తోటి మీ భౌతికంగా దూరమయ్యారు, తన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ వారిద్దరికీ ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని. అలాగే మనకు హిందీ బోధించిన అధ్యాపకుడు అయినటువంటి హీరాలాల్ సార్ గారు మనతో ఇప్పుడు భౌతికంగా లేరు. అలాగే రమాదేవి మేడం గారు, అలాగే మనతోటి విద్యను అభ్యసించిన విద్యార్థి కొలువుల భాస్కర్ గారు కూడా మనతోటి ఈరోజు లేరు. మనకు చాలా చింతించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మనకు వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి వాళ్ళు స్వర్గస్థులు. క్రీస్తు శకం రమాదేవి మేడం గారు, అలాగే క్రీస్తు శకం భాస్కర్ గారు, అలాగే ఈర్లాలు గారు, వారి కోసం మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిన కోర్చు. ఎరుకల శైలజ. నేను చేసేది వ్యవసాయం. నాకు ఒక పాప ఒక బాబు. చెప్పండి గట్టిగా. నా పేరు అంబి రానుష. నాకు ఒక పాప ఒక బాబు. మాది నరకపేట. అంబి రమేష్ అని చెప్పాలి. అంబి రమేష్ అని కొంచెం గట్టిగా తినబడతలేదు. నా పేరు మాధవి. అట్లా అంటే అర్థం కాదు. పోగుల మాధవి. నేను చేస్తున్న వరకు ఆల్బమ్ డిజైనింగ్ చేస్తాను. పాప మా హస్బెండ్. మహేశ్వరం. నేను 6th to 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. మన ప్రోగ్రామ్ వచ్చిన మన గురువారులందరికీ నా పాదాలు వందనాలు. ఇప్పుడు ఆవాల సుమత నా పేరు. శ్రీనివాస్ రెడ్డి మా హస్బెండ్ పేరు. నాకు 2 పాపలు. పెద్ద పాప 9th, చిన్న పాప 6th క్లాస్. మాది చంద్రేపల్లి. ఇప్పుడు ఉండడం గిరినబైలో ఉంటుంది. మాది బిజినెస్. నా పేరు మేడిద మేనక. ఇప్పుడైతే యార మేనక. మా హస్బెండ్ వచ్చేసి వ్యవసాయం చేస్తాం. యార రాజు. నాకు ఒక పాప ఒక బాబు. మాది గవిచేర్ల. సూపర్ 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 గట్టిగా. మేడం నా పేరు గోనె హైమ. మా ఇప్పుడు ఎరుకల హైమ. నాకు 2 పిల్లలు. ఆయన ఆర్టీసీలో కండక్టర్ చేస్తాడు. నేను అగ్రికల్చర్ చేసుకుంటాను. సూపర్ సూపర్ సూపర్. ये बोल आ रही है
గోడిగిరి లక్ష్మి మాది ఇక్కడనే నా పేరు జనగం శ్రవంతి పంతులపల్లి. నేను ఫార్మర్, 2 బాబులు. హాయ్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు. నా పేరు బైకల్ రాధిక. బ్యాక్ ఇప్పుడు ప్రస్తుతం చెవుల రాధిక నా పేరు. కళ్యాణ్, ఆయన కాలేజీలో లెక్చరర్గా చేస్తాడు. నాకు ఒక పాప బాబు. మాది రుద్రగూడెమే. మళ్ళా షాప్ కూడా నేను నా పేరు కన్నమైన సునీత, ప్రస్తుతం పుట్ట సునీత. మా ఆయన కాలుష్యం అక్కడ కూర్చున్నాడు. నాకు 2 బాబులు. మా అత్తగారు కరిగొప్పల. మేము ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాం. నా పేరు భయ్య శారద. మా ఇంటి పేరు కోయిని రాధిక మార్చిండు. ముగ్గురు, 2 అమ్మాయిలు, 1 బాబు. ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్, ఒక అమ్మాయి 10th. బాబులవి డైరెక్ట్ ఖమ్మం జిల్లా ఫస్ట్ పేరు మాధవి. మా అత్తగారు మేము వ్యవసాయం చేస్తాం. ఒక పాప, ఒక బాబు. పాప 7th క్లాస్, బాబు యూకేజీ. రాలే స్కూల్లో బండి పట్టుకుంటా ఎట్లా బండి నా పేరు సురావ్ కవిత. సందుల కవిత. మా ఆయన పేరు శివాజీ. పాప బాబు. ఆయన ఐటీ జాబ్ చేస్తారు. అందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకు నాకు విద్యాబుద్ధి తెలిసినటువంటి సైనికులకు పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు ముస్తు స్వామి. ఇప్పుడు వైఫ్ ఆఫ్ మైపాల్. నాకు ఒక పాప, ఒక బాబు. పాప ఇంటర్ 2nd ఇయర్, బాబు 9th క్లాస్.
స్టార్ట్ చేసాను మన జనరేట్ అవుతుంది అందుకే వేస్తాను అంతే ఓకే నమస్కారం. బాబు పాప ఇప్పుడు నేను ప్రస్తుతం చెంగిచెర్లలో ఉంటున్నాను. ప్రజెంట్ మా ప్రొఫెషన్ ఏంటంటే ఇప్పుడు బిజినెస్ మ్యాన్గా వర్క్ చేస్తున్నాను అంతే. అందరికీ నాకు నమస్కారాలు. మిత్రులకు అందరికీ ఈ కార్యక్రమంలో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు. రాని వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో పనులున్నా కానీ అన్నింటినీ వదులుకొని ఈ కార్యక్రమం అంటే ప్రతి మిత్రునికి ప్రతి మిత్రులకి అధ్యాపకులందరికీ కానిస్టేబుల్గా గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. పాప 3rd క్లాస్, బాబు 3 years. హాయ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు కాగితం పూర్ణచారి. ఇక్కడ రుద్రగూడెం జెడ్పీసీ హై స్కూల్లో 8th to 10th వరకు చదివాను. ప్రస్తుతం నేను ఇక్కడ రుద్రగూడెంలో గోల్డ్ షాప్ నిర్వహిస్తున్నాను. అలాగే డీసీసీ బ్యాంక్లో గోల్డ్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు బాబు వచ్చేసి 4th క్లాసు, పాప వచ్చేసి 10th క్లాస్. అందరికీ నమస్కారం. నేను చదువుతున్న గురువు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ప్రజెంట్ కార్ కంపెనీ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప ఏమో 4th క్లాస్, బాబు ఏమో 1st క్లాస్. ఉపాధ్యాయులు మరియు మన తోటి మిత్రులు, గౌరవనీయులు పెద్దలు, మన మోహన్ చేసిన ప్రజెంట్ హెడ్ మాస్టర్ మేడం గారు. నా పేరు పూతరాజు. నేను 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించడం జరిగింది. నేను ప్రజెంట్ హైదరాబాద్లో నివసిస్తున్నాను. నేను నా ప్రొఫెషన్ వచ్చేసి మల్టీనేషనల్ కంపెనీలో ఒక ఫార్మా ఇండస్ట్రీలో ఒక మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాకు 2 పిల్లలు, 2 బాబులు. మా వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్. షీజ్ నేమ్ ఈజ్ మంజుల. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులు చేసినటువంటి అధ్యాపక బృందానికి శిరస్సు నమస్కారం చేస్తున్నాను. నేను చదివింది ఓన్లీ 1 year 10th క్లాస్ మాత్రమే చదివాను. నేను ప్రస్తుతం కాకినాడ హైదరాబాద్లో ఉన్నా. నేను బిజినెస్ అడ్వైజర్ చేస్తున్నాను అండ్ తీసుకుని చేస్తాను. మా మిస్సెస్ జూనియర్ స్టేట్ ఎంఆర్ ఆఫీస్లో హైదరాబాద్. థ్యాంక్ యూ హైదరాబాద్. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ మేకల. సో నేను వరంగల్ ఉంటున్నాను. ఇంతకుముందు టీచర్గా, లెక్చరర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన తర్వాత నాకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి నా రైట్ లెగ్ ప్లాస్టిక్ సర్జరీకి గురి కావడం వల్ల నేను నడవలేకపోతున్నా. సో అప్పటి నుంచి బిజినెస్కి అంకితమై బిజినెస్ చూస్తున్నా. ప్రజెంట్ నేను వరంగల్ ఉంటున్నా. నాకు 3 పిల్లలు. పెద్ద పాప 4th క్లాస్ 5th క్లాస్ చదువుతుంది. 2వ పాప 4th క్లాస్, బాబు 1st క్లాస్. మా భార్య పేరు ప్రసన్న జ్యోతి. థ్యాంక్ యూ సో మచ్. నాకు చదువు చెప్పిన గురువులకి పాదాభివందనం. నా పేరు రవిచంద్రరాజు. నేను హైదరాబాద్లో అమెజాన్
దాంట్లో బిజినెస్గా చేస్తున్నాను. దాంట్లో బాబాయ్కి పూర్తి చేయగలి ఉంది. దాంట్లో సప్లైగా పనిచేస్తున్నాను. నాకు ఒక 2 పాపలు, పెద్ద పాప, చిన్న పాప. నా వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్. కర్జూరి రాజు, అందరూ ముందుగా కడ్డీ రాజు అని పిలిచేవారు. నేను ప్రస్తుతానికి బిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో స్కూల్ డ్రైవర్గా చేస్తున్నాను. దాంతోపాటు వ్యవసాయం చేసుకుంటూ మా తల్లిదండ్రుల సహకారంతో హార్వెస్టర్ ఉంది, దాన్ని కూడా నడిపిస్తున్నాను. మాకు ఒక బాబు, మా భార్య పేరు లావణ్య. మనకు చదువు నేర్పిన ఉపాధ్యాయులు మేడంలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి నా చిన్ననాటి గురువులు అందరికీ నా నమస్కారం అండి. తోటి మిత్రులు అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ చాలా మంచి ప్రోగ్రామ్, చాలా రోజుల తర్వాత చాలా రోజుల నుంచి ఆలోచించి కండక్ట్ చేయడం జరిగింది. కానీ అందరూ కొంతమంది మిస్ కావడం జరిగింది. సో నేను ప్రజెంట్ అయితే కెనరా బ్యాంక్లో అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తున్నానండి నర్సంపేటలో. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 బాబు. ప్రజెంట్ పెద్ద పాప 7th క్లాస్ అండి, రెండో పాప LKG, చిన్న పాప 2 years అండి. మా సాయి బాబా నర్సంపేటలో. మాట్లాడడం అంత ఏమో నాకు సంతోష్. మాకు ఒక పాప 8th క్లాస్. అయితే హైదరాబాద్ ఉంటున్నాం. ఇది బిజినెస్. థ్యాంక్ యూ. నా పేరు దిలీప్ రెడ్డి, దిలీప్ రెడ్డి, మా హైదరాబాద్. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఇదివరకు కార్ నడిపేది, ఇప్పుడు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ సేల్ చేస్తున్నాను. సొంతంగా ఒక ఆఫీస్ ఉంది నాగోల్లో, హైదరాబాద్లో. మీ అందరికీ తెలిసిన విషయం, మోస్ట్లీ ఎలిజిబుల్ బ్యాచులర్ లేవు, దానివల్ల కూడా అందరికీ తెలుసు. నాకు ఒక కోరిక ఉండేది, నా పెళ్ళికి మన పాత మిత్రులు అందరూ రావాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు గన్నారం సుమన్, మాది గుండాబాద్. మాది వచ్చేసి గుండాబాద్. నాకు 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి 7th, సెకండ్ అబ్బాయి 6th. 7th వచ్చింది మా గుల్లపాడు హైదరాబాద్ చెన్నైనా పాప బాబు 7. మా బాల పేరు రాణి. ధన్యవాదాలు. సో 2004, 2005లో 10వ తరగతి పూర్తి చేసుకొని అనుకున్న అందరికీ పేరు పేరిన పాదాభివందనం. వారికి మరోసారి స్వాగతం, సుస్వాగతం. నా మిత్రులు ఎట్టున్నారు, నా గురువులు అయ్యో ఎట్టున్నారు నా మిత్రులు. జనవరి పండగకు గ్రీటింగ్స్ తెచ్చి సురేష్ గారికి, నరేష్ గారికి, మహేందర్ గారికి, భాస్కర్ గారికి, దిలీప్ గారికి, శేఖర్ గారికి, సంతోష్ గారికి, నవీన్ గారికి, అనిల్ గారికి, మధు గారికి ఇచ్చి పుచ్చు గుర్తుంది నాకు. ఎత్తున్నారు నా గురువులు అయ్యో ఎత్తున్నారు నా మిత్రులు.
జ్ఞాపకాల శిలలు కలిగి అలలుగా మారిన వేళ గురువులు విద్యార్థుల గుండెలు తడిసిన వేళ మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ సత్పురువులనందరినీ సత్కరించి శుభవేళ చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం ఆటలున్నతంగా ఎదిగిన ఊరు మరువరాదని చదువుకున్న ఊరు బ్రతికి ఊరు మరచిపోలేమని పనులన్నీ పక్కనెట్టి పరుగునొచ్చాము అందరినీ కలుసుకొని ఆత్మీయత నొందాము మన విద్యాపీఠం మన విద్యాపీఠం ఆర్య దీక్ష దక్షులు శాంతిదాత ప్రేమమూర్తులు వీరే మన ఉపాధ్యాయులు నవజ్యోతికి ఆలయం నవపాఠ నిలయం నవజ్యోతికి ఆలయం నవపాఠ నిలయం జెడ్పీహెచ్ఎస్ వరవాహిని నవకాంతులు వెదజల్లే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నవకాంతులు వెదజల్లే నవనవోన్మేష నిలయం తన బిడ్డలను దీవించే దేవుడుందా మన మొర ఆలకించే నాదుడుందా విలసిల్లుచు ఉవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేఘా కృష్ణ గారు మన కోసం. హాయ్ ఫ్రెండ్స్. గురువు అంటే అజ్ఞానాన్ని నశింపజేసి విజ్ఞానాన్ని పెంపొందించే మహానీయులు మహానుభావుల్ని గురువు అంటారు. ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైన గురువులందరికీ నా పాదాభివందనములు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగిరే గాలిపటాన్ని తీసుకుంటే ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దానికి మూలకారం ఈ దేశపు రాష్ట్రపతిని అతను ఉండే బసకు తీసుకెళ్ళి అతన్ని సన్మానించాడు. అప్పుడు ఆ దేశ ప్రజలందరూ చూస్తున్న మీడియా మొత్తము ఆశ్చర్యపోయింది. లాస్ట్కు అతనికి ఉన్న గొప్పతనం ఏంది అనే గౌరవం. నాదొక చిన్న కోరిక. నేను చక్కని స్పందించాలండి. ధన్యవాదాలు తెలుస్తుంది. అలాగే ఇంకేమైనా ఔత్సవాలు మన 10th క్లాస్లో స్పీచ్ బుక్స్ కావాలండి, ఎక్స్ప్రెషన్స్ నోట్బుక్స్ కానీ మెడిసిన్స్ ఇంకేమైనా కావాలంటే డయాబెటిక్ కావాలంటే ఎప్పుడైనా డీటెయిల్స్ ఉండేవా ఉన్నాం కాబట్టి ఖర్చు చేయడం చేస్తుంది. సభకు నమస్కారం. పాఠశాలలో వారి సేవలు అందించి మీ హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపో. ఇట్స్ very beautiful and apt program to gather like this. The alumni meeting అని అనుకున్నాను. Yes, truly you are good friends. Okay. Have you ever thought that you would come in your own vehicles, 4-wheelers, in a pompous way? ఎప్పుడన్నా అనుకున్నారా మళ్ళీ ఇదే స్కూల్కి కార్లలో వస్తాను వచ్చేసి మాకు ఇంతమంది పిల్లలు, మా పిల్లలు, మా వైఫ్స్ మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాను. అండ్ దిలీప్ రెడ్డి I think 2 lakhs. Though I am a teacher, though I am elder to you, from the core of my heart, I am very thankful to you boys. Still you are so much position lo unnaru. It's a good thing. It's a blessing from your own teachers. ఎవరైనా గురువుకి విధేయత చూపించాడు అంటే
మేడం దగ్గర కృషి చేసుకొని నిజంగా గురుకోవడం అంటే చాలా నేను గొప్పగా అయినా మీ ఊరు మీ స్కూలు అని మాకే కొన్ని ఓర్స్ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. మీరు అందరినీ కలవడం బాగుంటుంది. సో మాకు మీరందరూ పూర్వ విద్యార్థులు కాబట్టి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తున్నారు కాబట్టి మీరు చదువుకున్న స్కూల్కు ఏదో ఒక చిన్న కాంప్లిమెంట్ లాగా ప్రొవైడ్ చేస్తాం మేడం అని చెప్పి మేడం గారిని అడిగితే మాకు ఒక 2 days టైం ఇవ్వండి అని చెప్పారు. సో మనకు గెట్ టుగెదర్ ఇంకా 3 days టైం ఉంది. ఆ టైం వరకు మేడం చెప్పారు స్కూల్ కోసం ఇప్పుడు ఇంత సమయం దగ్గర పడ్డది కాబట్టి మీరు ప్రజెంట్ మనకు ఉన్నాయి, అలాగే బీరువా కానీ అవసరం ఉన్నాయి అని చెప్పి మేడం చెప్పడం జరిగింది. సో వెంటనే మన తల్లి సరస్వతి నా పేరు స్వాతి. 20 సంవత్సరాల తర్వాత మనం అందరం కలుసుకోవడమైన విషయం. మన కోసం ఈరోజు టైం కేటాయించినందుకు వాళ్ళకు పేరున ధన్యవాదాలు. అందరం కలుసుకొని గ్యాదర్ కావడానికి ఇంత టైం పట్టింది. మనకు చదువు చేసిన గురువులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే మనకు చదువుతో పాటు మనం ఎలా మెలగాలి, మన తోటి వాళ్ళతో మనం ఎలా ఉండాలి, మనకు అన్ని నేర్పించిన అలాగే మనం ఎప్పుడు పిలిచినా కూడా మన సార్లు మనకు ఏదైనా చిన్న అలాగే బడి విలువ మాకెప్పుడు తెలిసిందిలే బడి విలువ మాకెప్పుడు తెలిసిందిలే మాస్టారు పాఠాలు బోధించిన కొందరి మాటలతో శాసించిన అది మా బాను కొరకేనని తెలిసిందిలే బడి విలువ మాకిప్పుడు తెలిసిందిలే. అది నడుచుకున్నందుకు మనం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఇక ముందు స్కూల్ కానీ మన మిత్రులు కానీ ఎటువంటి కార్యక్రమాలు అయినప్పుడు మనకి భాస్కర్ మనకు మా 10th మిత్రుడు చనిపోయాడు. ఎలా తీర్చుకోగలం మీ రుణం ఎలా మరచిపోగలమా మంచితనం గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీ దయా.
బడులే మాడుగులకిక గుడులయ్యా గురువర్యా గురువర్యా మీ స్మృతులే మాయదనొదలని ముడులయ్యా గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం ఎలా తీర్చుకోగలం మీ రుణం పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా మీరు కూడా సూపర్ గా స్టోరీ చెప్పారు. ఓకే బాయ్ బాయ్ మీరక్క. తారలను తడిమేలాగా పాదములు ఎగిరే వేళ నీ జతై చేసినావు లాలా గంటలొక నిమిషంలాగా రోజులను గడిపే వేళ నీ ప్రతి ఊహలో ఊగినా ఉయ్యాలా తెల్లారులు ఆ కబురుల్లో ఎంతో మనసుల్లో నింపడానికెన్నో లాంగ్ డ్రైవ్స్ ఎన్నాళ్ళకైనా గుర్తుల్లో ఎన్నేళ్ళకైనా జ్ఞాపకాల్లో ఉంటాయిగా ఈ హృదయాల్లో నా సంతోష దీపాలుగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా సెమిస్టర్ హాలిడేస్ లో రోడ్ ట్రిప్ వెళ్దామా బైక్ మీద దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 పాదమిటు పోతున్నా పైన మెందాకైనా అడుగు తడపడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెనుక దాక్కొని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే కాదా మనసొక ప్రయోగశాల కాదా మనసొక ప్రయోగశాల కళాశాలలో అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వారికి పేరు పేరున ధన్యవాదాలు. మొదటగా మనకు స్పాన్సర్ గా ముందుకు వచ్చి మేము ముందు మాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తే ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మీరు ఇట్లా గ్యాదర్ అవ్వడం అనేది
చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. 20 years తర్వాత సో మీకు దానికన్నా ఎక్కువ సంతోషం ఇచ్చారు. మా బాబు పాప ఇద్దరు అకౌంట్లో ఉంటారు. బట్ ఇంతమంది పిల్లలతో నేను ఇది పంచుకోవడం అనేది చాలా సంతోషం. ఇద్దరే కాదు, ఇంతమంది పిల్లలు ఎంత నిలున్నా నాతో పనిచేసి అప్పుడు ఉపాధ్యాయులు కానీ కుటుంబ సభ్యులే అది లాగా నాకు ఏ ఇంట్లో కానీ నాకు తోబుట్టుల కంటే ఎక్కువ నాకు అన్ని విషయాలు పాల్గొంటున్నాను. ఏమైనా బిడ్డలు మీరు టీచర్స్ కానీ బిడ్డలేనా? ఎందుకంటే ఆ జ్ఞాపకం పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా మిమ్మల్ని అటువంటి స్థితిలో మీకు రావాలని చెప్పి మేము ఆ విధంగానే కోరుకున్నా. అదే విధంగా మీకు చెప్తే చాలా మంది మీరు చెప్పిన మీ అనుభవాలు బట్టి తెలిసిన వర్ణం బట్టి తెలుస్తుంది. మీరందరూ కూడా దేవుడి దేవుడు అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే ఇంకా నేను చెప్పేది ఏంటంటే మీకు ఇక్కడ ఏవైతే మీరు మిస్ చేసినారో నేను చెప్పినప్పుడు మా ఆధ్వర్యంలో మీరు ఉన్నప్పుడు ఏదైతే అలాగే హలో గుడ్ ఆఫ్టర్నూన్. ఎందుకంటే అప్పటి బాలబాలికలు ఇప్పటి బాలబాలికలు తల్లిదండ్రులు అందరికీ కూడా చాలా హ్యాపీ. అయితే 20 years తర్వాత మళ్ళీ వెంటనే చూసాను కలుస్తూ ఉంటుంటారు. జూలీ పెట్టే సురేష్ మళ్ళీ మ్యాథ్స్ చెప్పండి నేను బాగానే కానీ ప్రిపేర్ చేయించి ఆ తర్వాత పరీక్ష కానీ జీవితం అసలు రాదు కోరుతూ ఉంటుంది. ఆ దిశలో మన ప్రయత్నాలు కూడా వ్యవసాయం మీద ఇంకా చిన్న చిన్న చేసేటువంటి అంటే మనము వాటితో మనం మాట్లాడేది మనం నిలిచిందా మన ఇంకో ఫంక్షన్ మనం నిలిచిందా దిగినా నాకు అర్థం అవుతుంది 5% కదా ఇట్లా. ఓకే గౌరవ నాకంటే ముందు చేయాలని నాకైనా ముందు ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ స్కూల్ వచ్చాను కదా. అయినా కూడా ఎప్పుడు ప్రేక్షలో ముందుగా అందరం కలిసి మెలిసి పనిచేసేవారు. అలాగే రామిరెడ్డి గారు అక్కడ ప్రైవేట్ స్కూల్ ఉన్నాం అప్పుడే హీరోయిన్ కదా ఎక్కడికి ఇద్దరు స్కూల్ డైరెక్టర్స్ తో పనిచేసే అవకాశం దొరికింది. అలా వ్యవసాయ స్కూల్ పథకాల నుండి రిటైర్ అయ్యాను. 37 సంవత్సరాలు 12 పనిచేశాను గవర్నమెంట్ టీచర్. ఇక్కడ ఫిబ్రవరి 2002 13 నాడు జాయిన్, 28 జూలై 2009 నాడు పెద్ద నిలిపారు. 7 సంవత్సరాల నాడు పనిచేశాను. అంటే నా దగ్గర 7 బ్రాంచెస్ హెల్త్ క్లాస్ నాడు నిలిపాను. ఇక్కడ ఎట్లాగా ఒకటి ఎడ్జిటీ అంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వచ్చారు. తర్వాత ఒకటి గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే ఏ స్కూల్ పోయినా కూడా అది స్ట్రెంత్ కాదు.
సార్ అది భవిష్యత్తులో ఈ కరోనా కాబట్టి పిల్లలంతా కరాలి మాకు ఎంత చెప్పలేనంత బాగా క్లాస్ రూములలోనే క్లాస్ రూములకే ప్రతి వీడియో చూస్తారు కొంచెం ఉపాధ్యాయ మిత్రుడు గిరిరాజన్యుడు ఉదయ గారు ఒక అమరావతి గారు ప్రియమైన అప్పటి విద్యార్థులు అందరికీ ఈ రీయూనియన్ ప్రోగ్రామ్ కన్నా బాగా పరిస్థితి పేపర్లో రోజు కట్టినంత నిలబడుతుంది చాలా పేపర్లో చూస్తున్నా టీవీలో వార్తలు చూస్తున్నా చాలా ప్రమాదమే మీరు ఎక్కడే ఉండాలి చాలా నాకు ప్రత్యక్షంగా చూపించినటువంటి స్టూడెంట్ లేదు కృష్ణ ఉన్నాడు గణేష్ ఉన్నాడు చాలు ఉన్నాడు స్కూల్ క్యాంపస్ ఇదే కాబట్టి ఎటువంటి ఇంకా ఎంకరేజ్గా చూస్తున్నారు ఇంకా కొత్తగా ఉంటారు కాలేజీలు జ్ఞాపన ఇస్తాము తర్వాత కాంట్రిబ్యూషన్ కూడా మేము చేసుకుంటాము మాలో ఆ యూనిటీ ఉన్నదని మా ఇంట్లో దగ్గర అందరూ పేరెంట్స్తో పాటు చాలా మంది రైతు చేస్తున్నారు పేరెంట్స్తో పాటే చాలా మంది రైతు చేస్తున్నారు అది కొంచెం తోడిస్తుంది అతను ఏమి ఓన్లీ పరిమాణం చేస్తున్నారు మనకు ఎందుకంటే ఎలా బిజినెస్ చేయాలి అని మనకు ఎలా తెలుస్తుంది అందరూ నాకు పెద్దవాళ్ళు అన్ని చేశారు నెక్స్ట్ ఏమి ముందు అందరూ ఉన్న ఆనందం చూసి సరిపడ పోతాం మరొకటి గుర్తించుకుంటాం ఒక దేవాలయం అంటే ఆ దేవాలయంలో తిరిగి మళ్ళీ తెలియజేసిన మన యొక్క గురువులకి ఉంటాయి. ఇక్కడ మనం గ్రామీణ నేపథ్యంలో ఉంటూ ఇక్కడ ప్రతి ఒక్క మన జీవిత స్థితిగతి నాకెంతో మేలు చేశారు. నాకు జ్ఞానబోధ చేసి నా ఉన్నతికి కారణభూతులైనారు. నాకు జ్ఞానబోధ చేసి నా ఉన్నతికి కారణం నా జీవితానికి అర్థం తెలిసి వచ్చింది. అక్షర జ్ఞానంతో మొదలుపెట్టి జీవిత పర్యంతం గుర్తుంచుకునే పాఠాలు బోధించారు. నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్.
స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ
వెలుగై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే